ఎక్కబోతున్నాగా యాడుందో నా కాబోయే పిల్ల హ్యాపీగా నెలకి వడియాలు పెడతాను తప్పిగా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ స్కానర్ వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైట్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నామండి. ఇది ఒక RGB లైట్ అండ్ అపెక్స్ లైట్ అనమాట ఇది. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం, అండ్ దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దీని పర్పస్ ఏంటంటే మీరు ఒక మూవీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే లైటింగ్ తో సింక్ అయిపోయి ఒక మూవీ చూడాలనుకుంటే, అండ్ మీరు లైక్ హాలీవుడ్ మూవీ చూసినప్పుడు లైటింగ్స్ వచ్చినప్పుడు, మీరు హ్యారీ పాటర్ మూవీ ఉంటుంది, హ్యారీ పాటర్ లో మీకు ఒక చిన్న లైట్ స్పార్క్ వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో కూడా మీ వెనకాల స్క్రీన్ వెనకాల కూడా ఒక లైట్ అనేది తీసుకురావడానికి ఇదైతే యూజ్ చేస్తారనమాట. అన్బాక్సింగ్ చేద్దాం. దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం, ఇదైతే ఏ పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి, నా పర్సనల్ గా యూజ్ చేయడానికి నేను తీసుకున్నాను అనమాట. కొత్త నేను గేమింగ్ ఛానల్ కూడా పెట్టడం జరిగింది, దానికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇదైతే తీసుకురావడం జరిగింది. ఇంతవరకు కూడా మన గేమింగ్ ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. PS5 రిలేటెడ్ గేమ్స్ కూడా మీరు ఏమన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే, రివ్యూస్ కావాలంటే తెలుగులో కింద ఛానల్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. లెట్స్ గో గైస్, ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే బాక్స్ కనుక చూసినట్టయితే బాక్స్ అయితే ఇలా ఉందండి. అండ్ దీనిలో బాక్స్ అండ్ బాక్స్ లో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, లైట్ వచ్చిందండి, పవర్ కేబుల్ ఇచ్చారు, USB కేబుల్, అండ్ నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఇచ్చారండి. యూజర్ మాన్యువల్ అయితే మస్ట్ అండి, పక్క చదువుకోండి. అండ్ ఇది సెటప్ చేసుకోవాలంటే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మీకు 40 ఇంచ్, ఇది ఓన్లీ PC మానిటర్ కి అయితే యూజ్ అవుతుంది అండి, టీవీకి అయితే కాదు. PC మానిటర్ కోసం తెప్పించాను అనమాట. థింకింగ్ ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది, సాఫ్ట్వేర్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చూపెడతాను. మొత్తం వీడియో చిన్ననే ఉంటుంది, వీడియో ఎండ్ దాకా చూడండి. ఇది నేను 2500 లో అమెజాన్ లో పర్చేస్ చేశానండి. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది 40 ఇంచ్ స్క్రీన్ వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. నా దగ్గర ఉంది 27 ఇంచ్ సామ్సంగ్ స్క్రీన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఆ సామ్సంగ్ స్క్రీన్ కి అయితే కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ స్క్రీన్ తీసుకొని సెటప్స్ అన్ని మీకు చూపెడతాను. ఇది సెటప్ చేయడం చాలా ఈజీ. స్టెప్ ఫస్ట్ మీరు క్లీన్ చేయండి, మానిటర్ వెనకాల మొత్తం ఒక క్లాత్ పట్టుకుని క్లీన్ చేయండి. స్టెప్ 2 ఏంటంటే మొత్తం స్టిక్ చేయండి. మీకు ఆల్రెడీ దాని వెనకాల ఒక స్టిక్ వస్తుంది, అది రిమూవ్ చేసుకుంటా ఆ స్టిక్కర్ అనేది మొత్తం మీరు హెయిర్ మోడల్ లో వేర్ చేయండి. అది ఎక్కడి నుంచి అంటే కింద మీరు లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని మీకు షేప్ చూపెడతాను, నేను ఇక్కడ పెట్టేది చూపెడతాను, బీ రోల్స్ లో యాడ్ చేస్తున్నాను. ఒక కత్తెర పట్టుకొని మీరు ఎంతవరకు 27 ఇంచ్ అయితే అక్కడ లైట్ మధ్యలో స్ట్రాప్ మధ్యలో కట్ చేయండి, అటు అయితే కట్ చేయకండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపెట్టినట్టు కట్ చేయండి అనమాట. దాని తర్వాత ఇక్కడ ఒక మీకు అడాప్టర్ వస్తుంది, ఆ అడాప్టర్ మీరు దీనికి కనెక్ట్ చేసి పీసీకి ఒక USB కేబుల్ పెట్టేసేయండి. అంతేనండి, బూమ్, కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. స్క్రీన్ మీదకి వెళ్ళినట్టయితే మీరు డెమోలు చూడండి, డెమోలు చూసినాక మీకు అర్థమైపోతుంది. అండ్ నీ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చూపెడతాను. మీకు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ రావడానికి స్క్రీన్ మీద తెచ్చానండి. స్క్రీన్ లో సెటప్ ఎలా ఉంటుందో చూపెడతాను నేను. బ్యాక్గ్రౌండ్ లో ఒక లైట్ అయితే కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ కనుక చూసినట్టయితే సాఫ్ట్వేర్ అనేది ఇది ఉందండి, మేజ్ లైఫ్. కింద నేను లింక్ కూడా ఇస్తాను, సాఫ్ట్వేర్ లింక్ కూడా. సాఫ్ట్వేర్ లింక్ అయితే మీకు ఇలా సాఫ్ట్వేర్ అయితే ఇలా ఉంటదండి. అండ్ LED స్ట్రాప్ లైట్ అనేది మీకు USB కనెక్ట్ చేయగానే మీరు ఇన్స్టాల్ చేసుకోగానే ఇలా కనబడుతుంది మీకు సాఫ్ట్వేర్ అనేది. కలర్, ఛానల్ ఆర్డర్, అండ్ లొకేషన్, అండ్ సైట్స్, అండ్ ఇన్స్టాల్, అండ్ LED పాయింట్స్, అండ్ సింక్ ఏరియా అని ఉంటది. ఇక్కడ మీరు ఏం చేయాల్సింది ఏం లేదండి, సింక్ అని ఉంటది. సింక్ మోడ్ కి వెళ్ళి మీరు గేమింగ్ ఆడినప్పుడు గేమింగ్ మోడ్ లోకి, అండ్ నార్మల్ మూవీ ఆడినప్పుడు మూవీ మోడ్ లోకి పెట్టుకుంటే సరిపోద్దండి. ఈ సింక్ పెడితేనే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది సింక్ అయితే రావడం జరుగుతుంది. నేను ఒకటి చూపెడతాను మీకు. ఇక్కడ మీకు ఒక ఫైర్ ఎఫెక్ట్ చూపెట్టాను, మొత్తం బ్లూ కలర్ వస్తుంది కదా, టోటల్ వెనకాల బ్లూ కలర్ వస్తుంది. ఇదే నేను మీకు వేరే కలర్ అయితే చూపెడతాను నేను మీకు. ఇప్పుడు మీకు కలర్ అనేది చేంజ్ అయింది అంటే నేను ఇప్పుడు ఏం దీనిలో చేంజ్ చేయట్లేదు, ఆటోమేటిక్ గా తీసుకుంటది అనమాట. కొన్ని సీన్స్ మీకు ట్రైలర్స్ అనేది మీకు ఇమర్సివ్ రావడానికి నేను కొన్ని డెమోస్ అయితే యాడ్ చేస్తానండి, ఒకసారి చూడండి. మీకు చూసిన తర్వాతనే దీని ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతాను. ఇది ఒకటే కాదు, మీకు యూట్యూబ్ లో అయితే మాత్రం పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది, బట్ హాట్ స్టార్ లోకి వెళ్తే కొన్ని మూవీస్ వాటికి మాత్రమే తీసుకుంటుందండి. అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. నేను కొన్ని షాంపిల్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఏం లేదండి, చాలా సింపుల్ గా ఉంది. మీరు ఇవన్నీ ఏం కదిలేయాల్సిన అవసరం లేదు. లొకేషన్స్ లకు వెళ్ళిపోయినాక మానిటర్ బ్యాక్ కావాలా, మీకు టాప్ కావాలా, ఎట్లా కావాలంటే సెట్ చేసుకోవచ్చు. టాప్ అంటే ఓన్లీ టాప్ ఏ వర్క్అవుట్ అవుతాయి, అండ్ బాటమ్ అంటే ఓన్లీ బాటమ్ ఏ వర్క్ అవుతాయి. అండ్ మీకు ఎట్లా కావాలంటే టాప్ మొత్తం బ్యాక్ కావాలంటే బ్యాక్ లైట్స్ అనేది తీసుకుంటది అనమాట. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే లైట్, అండ్ స్లైడ్స్ మనకు సైడ్స్ కావాలంటే 4 సైడ్స్ నుంచి లైట్ కావాలి కాబట్టి 4 సైడ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాల్డ్ అంటే ఇప్పుడు మనం ఫ్రమ్ రైట్ పెట్టినామా, లెఫ్ట్ పెట్టినామా అది చూసుకోండి. మీరు కింద అడాప్టర్ ఎక్కడ పెట్టారో అక్కడ నుంచి మీరు ఇక్కడ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోండి. LED పాయింట్స్ అనేది మీకు ఎంత లైటింగ్ కావాలనేది ఇక్కడ పెట్టుకోండి. సింక్ ఏరియా మీకు ఎడ్జెస్ కావాలా, సెంటర్ కావాలా అని అడుగుతుంది. ఎడ్జెస్ పెడితే ఎడ్జెస్ లో వచ్చే కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతాయి, సెంటర్ పెడితే సెంటర్ లో వచ్చే కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా మీకు ఈ సాఫ్ట్వేర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. Coming here, I would like you to meet
Aries, the ultimate soul. ఆ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఏంటంటే ప్రైమ్ లో అయితే వర్క్ అవ్వట్లేదు, హాట్ స్టార్ లో కొన్ని మూవీలకు వర్క్ అవుతుంది, యూట్యూబ్ లో అయితే కంప్లీట్ వర్క్ అవుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ చేసిన ప్రకారమే ఇది ఎక్స్పీరియన్స్ అయితే అవుతారన్నమాట. మీకు ఎట్లా అనిపించింది భయ్య 2500 రూపీస్ వర్తేనా అంటే 2500 రూపీస్ కాబట్టి వర్త్ అని చెప్తున్నానండి. ఎందుకంటే కొంచెం అయితే లేటెన్సీ అయితే ఉందని చెప్పొచ్చు లైటింగ్ లో. మిగతాదంతా మాత్రం చాలా బాగుంది. లైటింగ్ పరంగా మీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం దీన్ని అయితే బెస్ట్ బై అని చెప్తాను. ఎందుకంటే 2500 లో ఫిలిప్స్ లో కావాలంటే మీకు ఇది 40-45,000 రూపీస్ ఉంది. బట్ అది ఎక్స్పీరియన్స్ బాగుంటది అనేది చెప్పొచ్చు, టాప్ నాచ్ ఉంటది. బట్ ఇది మాత్రం మీకు బడ్జెట్ లో ఒకసారి ట్రై చేద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అంటే మాత్రం వెబ్సైట్ లింక్ అండ్ అమెజాన్ లింక్ అయితే కింద ఇస్తాను. నచ్చితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఆ సామ్సంగ్ మానిటర్ కూడా రివ్యూ 4K మానిటర్ రివ్యూ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద మానిటర్ అని చెప్పి పెట్టండి, దాని రివ్యూ కూడా నేను చేస్తాను. లాస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను, అది కూడా మీకు అర్థం అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం.